ఒక కథ చెబుతా విను. ఒకసారి ఇద్దరు స్నేహితులు రోడ్డు మీద పోతున్నారు. దారిలో ఒకచోట భాగవత పురాణ కాలక్షేపం జరుగుతోంది. వాళ్ళలో ఒకడు, ఒరేయ్ పురాణం విందాం రారా అని లోపలికి వెళ్ళి కూర్చొని వినసాగాడు. కానీ రెండో వాడు మాత్రం లోపలికి తొంగి చూసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. వాడు నేరుగా ఒక వ్యభిచార గృహం చేరుకున్నాడు. కానీ ఎక్కువసేపు అక్కడ ఉండలేకపోయాడు. ఆ పరిసరాలు, వాళ్ళ ప్రవర్తన అతడికి విరక్తి కలిగించాయి. ఛీ, ఎంత సిగ్గుచేటు! నా స్నేహితుడు పవిత్రమైన హరినామాన్ని వింటూ సత్కాలక్షేపం చేస్తుంటే నేనేం చేస్తున్నాను అని పశ్చాత్తాపపడ్డాడు. ఇక రెండో వాడి సంగతి, వాడు భాగవతం వింటూ విసుగు చెందాడు. నేనెంతో బుద్ధిహీనుణ్ణి, వీడి వాగుడు వింటూ ఇక్కడ కూర్చున్నాను. ఇక నా మిత్రుడా కులాసాగా కాలం గడుపుతూ ఉండి ఉంటాడు, ఆనందం అనుభవిస్తూ ఉంటాడు అని వాపోయాడు. కాలం తీరి వారిద్దరూ మరణించారు. యమభటులు వచ్చి భాగవతం విన్నవాడి జీవాన్ని నరకానికి ఈడ్చుకుపోయారు. ఇక విష్ణుదూతలు వచ్చి వ్యభిచార గృహానికి వెళ్ళినవాడి జీవాన్ని వైకుంఠానికి తీసుకుపోయారు. ఈ కథను ప్రియనాథ ముఖర్జీకి గురుదేవులు చెప్పారు. ప్రియనాథ ముఖర్జీ ఒక ఇంజనీర్. కొంత ధనాన్ని నిలువ చేసుకుని చిన్నతనంలోనే ఉద్యోగాన్ని విరమించాడు. అతడికి కలకత్తాలోనూ గ్రామ ప్రాంతాల్లోనూ ఇల్లు ఉన్నాయి. తాను సంసారంలో బందీనైపోయానని తన నిరుత్సాహాన్ని గురుదేవునికి వ్యక్తపరిచాడు. అప్పుడు గురుదేవులు ఈ కథ అతడికి చెప్పి, అన్నిటికీ ప్రధానమైనది మనస్సు. బంధించేది మనస్సే, విముక్తి కలిగించేది కూడా మనస్సే. బంధింపబడేది మనస్సే, ముక్తి పొందేది కూడా మనస్సే. భగవంతుడు మానవునిలో చూచేది అతడి మనస్సులోని భావాన్ని, పవిత్రతను మాత్రమే గాని అతడు ఏమి చేశాడా, ఎక్కడ ఉన్నాడా అన్న విషయాన్ని పట్టించుకోడు అని కూడా చెప్పారు. ఈ కథపైన మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు, కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక అద్భుతమైన కథతో తిరిగి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.